చాలామంది సిండికేట్ రాజకీయాలు ఈ జిల్లాలో కొనసాగుతున్నాయని మా పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ ద్వారా 18 నెలల క్రితమే నేను లెటర్ పెట్టాను. ఎందుకంటే ఆ రోజుకి అందరూ సిండికేట్ అయిపోయారు. ఇక్కడ టీడీపీ ప్రభుత్వంతో మరి వైసీపీ ప్రభుత్వం సిండికేట్ అయిపోయారు. ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోదు జనసేన పార్టీని చెప్తా ఉన్నా. ఈరోజు ఏం మాట్లాడతారయ్యా మీరు? జిందాల్ కంపెనీని ఎందుకు ప్రారంభించలేకపోతున్నారు? మీరెందుకు మీరు చేతగాని ప్రభుత్వం అని అడుగుతున్నారు. ఆ పెద్ద మనుషులు అడుగుతా ఉన్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఇండస్ట్రియల్ పార్క్ కింద జీవో ఇచ్చారో చెప్పాలి. పోనీ ఇచ్చారు. ఇచ్చిన పెద్ద నుంచి ధైర్యంగా భూమి పూజకొచ్చి ఎందుకు ఓపెనింగ్ చేయలేదో చెప్పాలి. అంటే పోతే వాళ్ళ ప్రభుత్వం పోతారనా? చట్టం దగ్గర వాళ్ళ ప్రభుత్వం పోద్ది నవ్వుల పాలు అయిపోతారనా మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీరు జీవో ఇచ్చి ఇండస్ట్రియల్ పార్క్ ఎందుకు ఓపెన్ చేయలేకపోయారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని అడిగే చెప్పండి పోనీ. ఆయనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుకే మనం కోర్టు దగ్గర నానా ఇబ్బందులు పడుతున్నాం. మళ్ళీ జిందాల్ గాని వెళ్ళినట్లయితే మళ్ళీ కోర్టులోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆ రోజు భూమి పూజని క్యాన్సిల్ చేసుకున్న సంగతి మీకు తెలీదా? మీ ప్రతిపక్షం వాళ్ళకి తెలీదా? సిండికేట్ రాజకీయాలు కాదు కావాల్సింది ఇక్కడ. సిన్సియర్గా ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడంలో భాగంగా అక్కడున్న గిరిజనులకి న్యాయం చెయ్యాలి. లేకపోయినట్టయితే ఇది కష్టమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పారో నన్ను చెప్పమంటావా? మీకు తెలుసా? ఎందుకంటే ఒక చదువుకున్నవాడు వాడు విసిరే బాణానికి పదునెక్కువ. చదువు సంఖ్య లేకుండా మాఫియాలు నడుపుకొని, సిండికేట్లు నడుపుకొని నాయకులుగా 4 ఫ్లెక్సీలు పెట్టిస్తే నాయకులు అయిపోతారయ్యా. అది కాదు, దమ్ముంటే చెప్తా ఉన్నా, జిందాల్ కాదు కదా, ఎవరొచ్చినా సరే ఆ భూముల్ని మళ్ళీ గిరిజనులకి అప్పచెప్పి తీరుతా. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఆల్రెడీ 3 కేసులు ఫైల్ అయ్యాయి. ఇంకో 30 కేసులు ఫైల్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, జిందాల్ అనేది కేవలం స్వార్థ రాజకీయ నాయకుల తాలూకా భూములు పంచుకోవటానికి చేస్తున్న యాక్టివిటీ తప్ప ప్రజల డెవలప్మెంట్ కొరకు కాదు. దానికి చాలా పర్మిషన్లు రావాలి, రాలేదు. అవి వచ్చినట్టు చిత్రీకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అధికారులు అనేవాళ్ళు జైలుకి పంపించే తీరుతాం. వాళ్ళకు సహకరించిన రాజకీయ నాయకులకు కూడా అదే గట్టి పెడుతుందని హెచ్చరిస్తూ ఉన్నాం.